హాయ్ ఫ్రెండ్స్, ఆత్మబంధువులందరికీ నమస్కారం. లైట్ వర్కర్స్ టీవీ వారు సమర్పిస్తున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జీవాత్మ ప్రపంచ నియమాలు అన్న వండర్ఫుల్ టాపిక్ గురించి, బుక్ గురించి మనం చక్కగా విన్నామండి. మరి ఆ జ్ఞానాన్ని మనకు ఈ రోజు నుంచి వర్క్షాప్ లాగా అందివ్వడానికి జీవాత్మ ప్రపంచ నియమాలు ఫేమ్ మనందరికీ తెలిసినటువంటి పార్వతి మేడం గారు మనకి ఈ జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. మేడం ఎన్నో హెల్త్ ఇష్యూస్ ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్లియర్ చేసుకోవడం అనేది జరిగింది. మేడం చేస్తున్న జాబ్ కూడా రిజైన్ చేసేసి ఫుల్ టైమ్ గా ఈ స్పిరిచువాలిటీలో సేవా సర్వీస్ కోసమే తన సమయాన్ని అంతా కూడా వెచ్చిస్తూ ఉన్నారు. మరి అంతటి గ్రేట్ మేడం ద్వారా మనము జీవాత్మ ప్రపంచ నియమాలు, అసలు ఫస్ట్ జీవాత్మ ప్రపంచ నియమాలు అంటే గుర్తొచ్చేదే పార్వతి మేడం అండి. మరి ఆ బుక్, అంతటి అద్భుతమైన బుక్ ని మేడం ద్వారా మనం అందుకోబోతున్నాం ఈ రోజు నుంచి. మరి ఆ పుస్తకము నిజంగా ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అవతల స్పిరిట్ వరల్డ్ లో, ఆత్మల ప్రపంచంలో, ఆత్మలోకంలో ఎలా ఉంటుంది, ఏంటి, అక్కడ ఎలా ఉంటే ఇక్కడ ఎలా, ఏముంటే ఎలా ఉంటే అక్కడ మనం ఏం పొందుతాము అనేదంతా కూడా చక్కగా జ్ఞానాన్ని అందివ్వడం అనేది జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా, సరళంగా, సులభంగా పార్వతి మేడం ద్వారా మనం అందుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా మేడం ఆహ్వానించుకుందామండి. హైదరాబాద్ నుంచి మేడం సిద్ధంగా ఉన్నారు. పార్వతి మ్యామ్, we heartily welcome you to this session, ma'am. The session is all yours, ma'am. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. అలాగే లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, ఈ క్లాస్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. మరి జీవాత్మ ప్రపంచ నియమాలు రెండో రోజు ఈరోజు. నిన్న ఆల్రెడీ మనము ఖుర్షీద్ భావనగరి గురించి మరి మనం అందరం కూడా ఇంట్రడక్షన్ తెలుసుకున్నామండి. ఈరోజు మనం ఆ ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాలు, ఒక ఆత్మ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు, ఒక మానవ రూపంలో మనం జన్మ తీసుకున్నప్పుడు ఎటువంటి నియమాలను మనం పాటిస్తే మన ఆధ్యాత్మిక ప్రయాణము, అలాగే ఉన్నత లోకాల్లో మన స్థానము, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య నియమాలు. మరి ఇవన్నీ తెలుసుకున్నాక వీటిని ఆచరణలో పెడితే ఇంకా అద్భుతంగా మన జీవితాన్ని జీవించగలుగుతాం. ఎందుకంటే మనం ఇప్పటిదాకా కూడా జీవితాన్ని జీవించడం లేదు, ఏదో నెట్టుకుంటూ అలా వచ్చేస్తున్నాము. కానీ నిజంగా మనం జీవితాన్ని కనుక జీవిస్తే భూమి అంత అద్భుతమైనటువంటి ఒక పాఠశాల అనేది ఇంకెక్కడా లేదండి. సో మరి ఈ రోజుకి మనం, ఈ రెండో రోజుకి మనందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ క్లాస్ చెప్పుకునే ముందర మనం ఆత్మబోధ, నేను ఆల్రెడీ చెప్పాను అందరికీ, ఈ రోజు కూడా మనము ఆత్మబోధ చేసుకుందాము. ఈ ఆత్మబోధ అనేది ఏంటి అంటే, మనకి మనము చేసుకునేటటువంటి ఒక ఎరుకతో మనం జీవితాన్ని ఎలా ప్రారంభించాలి. ఈ ఆత్మబోధని ఉదయం నిద్ర లేచిన తర్వాత తప్పనిసరిగా అందరూ ఈ ఆత్మబోధ పుస్తకంలో రాసుకొని ఉదయం నిద్ర లేవగానే ఆత్మబోధని చేసుకోండి మాస్టర్స్. మరి ఒక్కసారి నేను ఆ ఆత్మబోధని 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా మనం మనసులో చెప్పుకుందామండి. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వము గల ఆత్మస్వరూపము. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాక్కాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తున్నది. ఒక్క నిమిషము అందరం కూడా కళ్ళు మూసుకుందామండి.
ఓకే మాస్టర్స్, మరి ఖుర్షీద్ భావనగరికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మోటార్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం కోసం మరి ట్రైనింగ్ కోసం అని వాళ్ళు కారులో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయింది. 2 కొడుకులు కూడా ఆన్ ది స్పాట్ లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో హృదయ శోకంతో వాళ్ళు ఉంటుండగా వాళ్ళకి ఇంటి పక్కన ఒక స్నేహితురాలు కలిసి వాళ్ళిద్దరికీ కూడా ధ్యానం నేర్పించి మరి ఈ ధ్యానం ద్వారా వాళ్ళు ఎంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఒక మీడియం ద్వారా ఆ యొక్క 2 పిల్లలతోటి మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు 1 సంవత్సరం తర్వాత నుంచి వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఆవిడకి ఆటో రైటింగ్ ద్వారా ఈ పుస్తకాల్లో ఆ జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఈ రోజు మనం ఆత్మలోక నియమాల గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్నాం. 14వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు 1981వ సంవత్సరంలో దేవుడి నిజమైన న్యాయాలు అని మొట్టమొదటిగా వాళ్ళ అమ్మా నాన్నతోటి ఆటో రైటింగ్ ద్వారా ఖుర్షీద్ భావనగరి ఆవిడ తన పిల్లలిద్దరూ కూడా ఆత్మలోకంలో ఉండి ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి నియమాల గురించి చెప్పడం జరిగిందండి. మొట్టమొదటి పాయింట్, దేవుడి నిజమైన న్యాయాలు. ఏం చెప్తున్నారంటే, ప్రియమైన అమ్మ నాన్న, ఆత్మలోకం నుంచి విస్పి రతు మాట్లాడుతున్నాం. వాళ్ళిద్దరు కొడుకుల పేర్లు విస్పి రతు. పెద్ద కొడుకు పేరు విస్పి, రెండో కొడుకు పేరు రతు. భగవంతుని నిజ మార్గంలో ఎలా ప్రయాణించాలో తెలియచెప్పేందుకు మాట్లాడుతున్నాము. అమ్మా, మా కోసం ఈ పుస్తకాన్ని రాయండి. దీని ద్వారా మీ లోకంలోని వారికి ఆత్మలోకం గురించి భూలోకంలో ఉన్నవారు తప్పుగా అర్థం చేసుకున్న దేవుడి సూత్రాలు, నియమాలను గురించి, ఆత్మలోకంలో ఉండే ఆవరణల గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వండి. మరి ఇప్పటి వరకు కూడా మనము ఆ దేవుడు చెప్పినటువంటి నియమాలు, న్యాయాలు, దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు, ఈ విధంగా ఉండాలి, ఇలా పూజ చేయాలి, ఇలా ఉండాలి అని కొన్ని యుగాల నుంచి మనకు వచ్చినటువంటివన్నీ కూడా కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అలాగే ఆత్మలోకంలో ఎన్ని ఆవరణలు ఉంటాయి, ఏ ఆవరణకి ఈ భూమి మీద మీరు జీవిస్తూ పాపాలు, తప్పులు అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు ఏ ఆవరణకి వెళ్తారు, అలాగే మంచిగా ఉండి మీ జీవితాన్ని సత్య మార్గంలో ప్రయాణం చేస్తూ సత్యంతో మీరు ఉంటూ ఉన్నప్పుడు మీరు పైలోకంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ లోకంలోకి చేరతారు అనే దాని గురించి ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దేవుడి వాస్తవ న్యాయాన్ని గురించి పురోహితులు, గొప్ప తాత్వికులు చెప్పిన విషయాలన్నింటినీ నమ్మడం చాలా తప్పు అని చెప్తున్నారండి. మరి దేవుడి వాస్తవ న్యాయం ఏదైతే ఉంటుందో, ఇక్కడ దేవుడు అని ఏదైతే మనం చెప్తున్నామో, ఈ దేవుడు అనేవారు ఎవరయ్యా అంటే మన లోపల మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం కదా, నేనే దేవుడు, నేనే దైవము అని చెప్పుకుంటూ ఉంటాం. మరి బయట కనిపించేటటువంటి దేవుళ్ళందరూ దేవుళ్ళు కాదా అంటే వాళ్ళు కూడా ఈ స్థితిని దాటి ఇంకా ముందుకి ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళే. మనలాగే భూమి మీద జన్మ తీసుకున్నారు, మానవ జన్మ తీసుకొని వాళ్ళు మాంసపిండం నుండి మంత్రపిండంగా అంటే ఇంకా ఆధ్యాత్మికతలో ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ. అలాగే మనము కూడా ఈ భూమి మీదకి వచ్చాము. కానీ ఈ భూమి మీద మనకు కొన్ని పురోహితులు కానివ్వండి, పండితులు కానివ్వండి, మరి ఇలా గొప్ప తాత్వికులు విషయాలు చెప్పినవన్నీ కూడా మనం అన్ని నమ్మేస్తూ ఉంటాం గుడ్డిగా. వాటన్నిటినీ కూడా మీరు నమ్మద్దు అని చెప్పేసి చెప్తున్నారు. వారికి అన్నీ తెలియవు. వారికి గాని మీకు గాని భూలోకాన్ని వదిలి ఆత్మలోకంలోకి వచ్చినప్పుడే అన్ని తెలుస్తాయి. మరి ఈ భూలోకాన్ని వదిలేసి మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం పైకి వెళ్తామో అప్పుడు మాత్రమే తెలుస్తుంది అసలైన నిజమేంటో అని ఎవరు చెప్తున్నారండి? ఇవన్నీ కూడా ఆ విస్పి రతు అనే వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళ అమ్మకి ఆటో రైటింగ్ అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆవిడ పుస్తకంలో రాసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆటో రైటింగ్ అంటే చెయ్యి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన విషయాలే. పైలోకంలో ఉంది నిజమైన న్యాయం ఏమిటో చెప్పడానికి కొన్ని పేజీలో, అధ్యాయాలు, పుస్తకాలు సరిపోవంటండి. నిజమైన న్యాయము, నిజమైన సత్యం గురించి చెప్పాలి అంటే
కొన్ని పేజీలు కానీ అధ్యాయాలు కానీ పుస్తకాలు కూడా సరిపోవు. దేవుడు నిజంగా మన నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి కొన్ని యుగాలు పడుతుంది. అందువల్ల దీనిని మీకు చెప్పాలని మేము చేసే ప్రయత్నాలు అంతా కూడా మీకు సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు. మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాము చెప్పడానికి, కానీ మీకు ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది, సంతృప్తిగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. మాకు ప్రియమైన మీరు భూలోకంలో ఉండే అందరూ సత్యమేమిటో తెలుసుకోవాలని ఏవో పనికిమాలిన నమ్మకాలతో ఆధ్యాత్మిక గురువో తాత్వికుడో చెప్పాడని చెప్పేసి ఎన్నో తప్పులు చేస్తున్నారని, వాటినన్నింటినీ తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ఇక్కడ ఏం చెప్తున్నారండి? భూలోకంలో ఉండే అందరూ అసలు సత్యమేంటో తెలుసుకోండి. ఏవో పనికిమాలిన ఆచారాలు సాంప్రదాయాలు ఎవరో ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మేసి దాని వెనకాల మనము పరిగెత్తకూడదు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా మనము స్పిరిచువల్ జర్నీ మనం చేస్తూనే ఉంటున్నాము. మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మెడిటేషన్ చేస్తూనే ఉన్నా కానీ కొన్ని మన లోపల మనకి తెలియకుండానే ఎన్నో మూఢనమ్మకాలు ఆచారాలు సాంప్రదాయాలు మన లోపల ఉండిపోయాయి. ఎందుకు? ఇందులో మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పూజ చేయకూడదు, పూజలన్నీ మానేసేయాలి, మనమే దేవుడు, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి, ఇలాంటివన్నీ మనం చెప్పినప్పుడు వాటన్నిటిని ఎందుకు మానేయాలి అనేది గుడ్డిగా మనం అలా మానేసేసి మళ్ళా మన లోపల చాలా భయాలు ఉంటున్నాయి. అయ్యో పూజ చేయకపోతే దేవుడు ఏమన్నా శపిస్తాడేమో, మళ్ళా మనం ఏదన్నా గనక చేయకపోతే అన్ని చాలా భయాలతోటే మనము ఇప్పటికీ కూడా ధ్యానాలు చేస్తూ ఉంటున్నాం. వాటన్నిటిని ఏమి నమ్మకండి, కళ్ళు మూసుకొని మంచిగా ధ్యానం చేసుకోండి. మీకు ఏది నచ్చితే ఎలా చేయాలి, మీకు మీ అంతరాత్మ దేవుడు అన్నమాట. మీ అంతరాత్మే మీ దేవుడు. మీ అంతరాత్మ మీకు చెప్తూనే ఉంటుంది ఏది మంచి చేస్తుంది ఏది చెడు చేస్తుంది అని. కానీ మనము ఒక గుడ్డిగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనకేం తెలియకుండానే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆచారాలు సాంప్రదాయాలు పండితులు చెప్పారు, పూజారులు చెప్పారు, ఈ విధంగా చేయాలి, ఇలా చేస్తేనే మంచిది, మంచి చెడు అనేవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నాయి, ఇలాంటివన్నీ నమ్మకండి అని చెప్తున్నారు. కొన్నిసార్లు వారు చెప్పేవి దేవుడు వాస్తవ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయి. ఏవైతే చెప్తున్నారో ఈ పండితులు ఈ పూజారులు ఇవన్నీ చెప్తున్నారో ఈ దేవుడి యొక్క నియమాలకి ఇంకా పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయి. కాబట్టి దేవుడి యొక్క నిజమైన న్యాయం ఏంటి అని అంటే అంతరాత్మ, మీ యొక్క అంతరాత్మ ఏదైతే చెప్తుందో దానిని మాత్రమే ఫాలో అవ్వండి. మీరు ఏది సత్యం అనిపిస్తుంది, ఏది అనిపిస్తుందో అది మాత్రమే చేయండి, భయంతో మీరు ఉండకండి అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. మీరు ఫస్ట్ రోజు April 14th, 1981 దేవుడు నిజమైన న్యాయాలు అని ఈ పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ డే రోజు April 15th, 1981 ఆత్మ విశ్లేషణ ద్వారా బాగుపడటం. మరి ఈ చెడు ఆత్మలు సదాత్మలుగా మారాలంటే క్షణంలో మారిపోవచ్చు. మరి చెడు ఆత్మలు అంటే ఏంటి? అప్పటిదాకా ఎన్నో తప్పులు చేసినటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి కూడా అనిపిస్తుంది నేను ఇక్కడి నుంచి నేను చాలా మంచిగా ఉండాలి, మంచిగా మారిపోవాలి అని అనిపించినప్పుడు మారాలంటే వెంటనే క్షణంలో మార్పు అనేది వచ్చేస్తుంది. మనం భూమి మీద తప్పు ఒప్పుకోము. ఎందుకంటే ఎప్పుడు మనం ఏం చేస్తుంటాం, నేను తప్పు చేయలేదు, కానీ నీ అంతరాత్మకు తెలుసు నువ్వు తప్పు చేసావా లేదా అనేది. కానీ దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. నువ్వు తప్పు కనుక ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు అనే మాట మనం అందరం వింటూ ఉంటాం కదండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఏదైనా తప్పు చేసి తప్పు ఒప్పుకోండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు అనే మాట వింటూ ఉంటాం. ఇది నిజమే. కానీ ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి ఆ తప్పు? ఏ గుడికో వెళ్ళి ఆ పూజారికి కొంచెం అంత ఇచ్చి, లేదంటే ఒక మత గురువు దగ్గర కానీ, లేదా ఇంకొక వ్యక్తి దగ్గర, ఎవరి దగ్గరైనా సరే మీరు వెళ్ళి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఇన్ని దానాలు చేస్తాను, లేకపోతే ఇన్ని పూజలు చేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర కాదు మీ యొక్క పాపాలన్నిటినీ ఒప్పుకోవాల్సింది. మీకు మీరు అంతరాత్మకి హృదయపూర్వకంగా మీ పాపాలని మీరే ఒప్పుకోవాలి.
ఇక్కడ మీరు తప్పు చేశాను అనే భావం ఏదైతే మీ లోపల అనిపించింది, నేను తప్పు చేశాను అని, ఆ తప్పు చేశాను అనే భావము మనం ఏం చేయాలి అంటే, మనకి మనమే హృదయపూర్వకంగా మన అంతరాత్మతో మనము తప్పు చేశాను అని ఒప్పుకోండి. దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. దేవుడు క్షమించడం అంటే ఏంటి ఇక్కడ అర్థము అంటే, మరలా ఇంకొకసారి ఆ హృదయపూర్వకంగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క అంతరాత్మకు చెప్పుకున్నటువంటి నువ్వు మరలా తిరిగి అదే తప్పు చేయడానికి నీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాబట్టి ఎవరి దగ్గరో మీ పాపాలను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో దానాలు చేసి, ఎన్నో పూజలు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా కనుక మీరు కోరుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ ఇది మత గురువు దగ్గర కాదు ఒప్పుకోవాల్సింది. మిమ్మల్ని క్షమించే అధికారం పూజారికి కానీ మత గురువుకి కానీ లేదు. మిమ్మల్ని క్షమించడానికి ఆ మత గురువులు ఎవరు? వాళ్ళెందుకు మిమ్మల్ని క్షమిస్తారు? అతను మీకంటే ఎక్కువ పాపాలు చేసి ఉండొచ్చు. మరి ఎవరి దగ్గరకో వెళ్ళి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇలా చేశాం ఇన్ని తప్పులు చేశాము అని. వాళ్ళెవరు మిమ్మల్ని క్షమించకపోగా వాళ్ళే ఇంకా జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అందుకని అతని దగ్గర మీ పాపాలను చెప్పకండి, మీకు మీరే చెప్పుకోండి. మీకు మీరే నేను చెడ్డవాణ్ణి అని చెప్పుకోండి. దేవుడిని మీకు సాయం చేయమని కోరండి, ఆయన చేస్తాడు. మీరు నిజాయితీగా మారాలని భావిస్తూ, ఇక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇది మీ లోపల ఇంటెన్షన్ చూస్తుంది ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? పంచభూతాలు. దేవుడు అంటే ఎవరో కాదు, మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మలో నీ ఇంటెన్షన్ ఎలా ఉన్నది అనేది మాత్రమే ప్రకృతి చూస్తూ ఉంటుంది. ఎవరు చూడరు బయట వాళ్ళు. నేను మారాలనుకుంటున్నాను అంటే ఏంటి? నిజాయితీగా నువ్వు హృదయపూర్వకంగా ఇక్కడి నుంచి కోరుకోవాలి. కోరుకుంటే ఆయన కోరితే మీరు మంచివారుగా మారడానికి ఎంతో కాలం పట్టదు. మంచివారుగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఉదాహరణకి ఒక వ్యక్తి తాను మంచివాడినని ఎప్పుడూ భావిస్తూ ఉంటాడు. నేను మంచివాడిని, అందరికి ఎవరికి వాళ్ళు అలా అనుకుంటాం, నేను చాలా మంచివాడిని అని. కానీ వాస్తవంగా అతడు మంచివాడు కాదు. వాళ్ళు ఇలా అంటారు, నేను దేవుణ్ణి నమ్ముతాను, పవిత్ర గ్రంథాలు చదువుతాను, ప్రతిరోజు ప్రతి వారము గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, లేదంటే మసీదుకి వెళ్తాను, అక్కడ నేను ఎంతో దానాలు చేస్తూ ఉంటాను, మళ్ళానేమో బీదలకి ఆహారం పెడుతూ ఉంటాను, బట్టలను ఇస్తూ ఉంటాను, వాళ్ళకెంతో నేను చేసినందువల్ల ఈ పాపాలన్నీ కడిగేసుకొని అప్పుడు నన్ను దేవుడు తప్పకుండా స్వర్గానికి పంపిస్తాడు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఉండకండి. మీరు మారాను అన్న సంగతి హృదయపూర్వకంగా చెప్పుకొని ఆ రోజు నుంచి, ఆ క్షణం నుండి మీ యొక్క ప్రవర్తనలో చాలా మార్పు రావాలి. అది మీకు మాత్రమే తెలియాలి. ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు, ఎన్నో మోసాలు చేసిన వాళ్ళు, ఇంట్లో ఎన్నో బాధలు పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటాము అంటే, మనం గుడికి వెళ్తాము, చర్చికి వెళ్తాము, ఎన్నో దానాలు చేస్తూ ఉంటాము, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, వీటన్నిటి వల్ల నేను కంపల్సరీగా నేను స్వర్గానికి వెళ్తాము అనేది ఇది మూఢ నమ్మకం మాత్రమే అని చెప్తున్నారు. స్వర్గ ద్వారాలు తమ కోసం బార్లా తెరిచి ఉంటాయని వాళ్ళు అనుకుంటున్నారు. మీకోసం స్వర్గ ద్వారాలు పూర్తిగా తెరిచి ఉంటాయి. ఇలా ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నప్పుడు, ఇన్ని చేస్తున్నాను కదా, అందుకోసం నా కోసం స్వర్గ ద్వారాలు తెరిచే ఉంటాయి, నేను ఎప్పుడు దానాలు చేస్తూనే ఉంటాను, ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటాను, నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటాను. కానీ వీటి వల్ల ఎటువంటి ఉపయోగము లేదు కాక లేదు. కానీ వారు స్వర్గపు నిచ్చిన చివరి మెట్టును కూడా ఎప్పుడు చేరలేదు. ఎవరైతే ఈ దానాలు పూజలు అన్ని చేస్తూ ఉంటామో, నేను మంచివాడిని భావిస్తూ ఉంటామో, ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్పుకుంటూ బయట షో చేస్తూ ఉంటాం. మనం అందరికీ కూడా, ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, బయట వాళ్ళకి కానివ్వండి, మనం అంతా కూడా షో చేస్తూ ఉంటాము. వీటి వల్ల స్వర్గపు నిచ్చెన చివరి మెట్టును కూడా మీరు చేరలేరు అని చెప్తున్నారు. భూమి మీద ఉండే వారిని దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. భూమి మీద ఉండే వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇలాంటి పాయింట్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సర్వశక్తివంతుడైన భగవంతుడు ఎప్పుడైనా మోసం చేయగలమా? సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడిని ఎప్పుడైనా మనం మోసం చేయగలమా? భగవంతుని ఎప్పుడైనా మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు వెళ్తున్నారు అంటే, మీ లోపల ఏదో స్వప్రయోజనం అనేది ఉంటుంది అందరికీ కూడా. ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఇది చేస్తే నాకు డబ్బు వస్తుంది, ఇది చేస్తే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఇలా చేస్తే మా ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మీరు మీకోసం, మీ స్వార్థం కోసమే మీరు దేవుడి గుడికి వెళ్తున్నారు.
మీకోసం స్వార్థ ఉద్దేశం కోసం మిమ్మల్ని మీరు అలా వెళ్తున్నారు, కానీ అది స్వర్గానికి తీసుకెళ్తుందా? మిమ్మల్ని ఎప్పటికీ తీసుకువెళ్ళదు. మీరు బాగా దానం చేస్తారనుకోండి, ముందుగా ఆ దానం అసలు ఎందుకు చేస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దానం ఎందుకు చేస్తున్నారు అని ఒక్కసారి ఏ రోజన్నా మీరు కూర్చొని ప్రశ్నించుకున్నారా? నేను ఎందుకోసం చేస్తున్నాను? ఇలా చేసి నువ్వు ఏమి ఆశిస్తున్నావు? నీ దానం వెనకాల ఏది ఉంది? నువ్వు దేన్ని ఆశిస్తూ ఈ దానాన్ని నువ్వు చేస్తున్నావు అనేది నీ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. దానం చేయడం వెనుక మీ ఉద్దేశం అనేది ఏంటి? మీ ఉద్దేశం చాలా ముఖ్యము. మీరు చేసే పనిని నిజాయితీగా చేయండి. మీరు నిజాయితీగా ఉంటే పిసిరంత దానమైనా సరే మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న దాన ధర్మాల వెనుక ఉన్న ఉద్దేశం అనేది చాలా చాలా ముఖ్యము. చూసారా అంటే ఎంత అద్భుతమైన పాయింట్. మనం ఏది చేసినా సరే, మనం ఎంత దానాలు చేస్తున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని వ్రతాలు చేస్తున్నా, కానీ ఇంకా చాలా సాంప్రదాయాల్లో మనం ఇంకా చాలా చేస్తున్నాం. మనం చెప్పుకున్న 2-3 పాయింట్లే, కానీ నీ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఏ ఇంటెన్షన్ తోటి చేస్తున్నావు, ఏది ఆశించి చేస్తున్నావు, ఏది ఆశించకుండా చేసేది నీ యొక్క ఇంటెన్షన్ ప్యూర్ గా ఉండి నువ్వు చేసే ఆ యొక్క దానం వెనుక నీ ఉద్దేశమే చాలా ఇంపార్టెంట్ అనేది ఆత్మ విశ్లేషణ అనేది చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి, ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అనేది చెప్తున్నారు. ఇది సెకండ్ పాయింట్, 2వ రోజు చెప్పారు. నెక్స్ట్ 3వ రోజు ఏప్రిల్ 16, 1981 న్యాయం గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం చేసే పనులు తప్ప రైటా అని దేవునికి రుజువులు అవసరం లేదండి. అవును కదండి. ఈ రోజుల్లో మనము తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, కానీ మనకి ఈ రోజులు దేవుడు ఎప్పుడు కూడా నీ నుంచి ఏది అడగడం లేదు, రుజువులు ఆయనకు అసలు అవసరమే లేదు. మనము ఆయనకు కృతజ్ఞులము. ఆ విధంగా మనకి ఈ స్వేచ్ఛాయుత భూమి మీద మనం ఏది చేస్తున్నా కూడా ఏది అడిగేవాళ్ళు లేరు. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలుగా ఉండాలి. ఆయన న్యాయం అనేది సంపూర్ణము. మీ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన న్యాయమూర్తులు కూడా ఉన్నారు కదండి, లాయర్స్, జడ్జిలు, వీళ్ళందరూ కూడా అన్ని వేళలా సరైన న్యాయం చేయలేకపోవచ్చు. అన్ని వేళల్లో కరెక్ట్ గా న్యాయం చేస్తారని మనం చెప్పలేము. కానీ దైవం చేసే న్యాయం ఎప్పుడూ సరైనదే. దైవము ఎప్పుడు న్యాయం చేసినా అది కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మీ తప్పొప్పులన్నీ తెలుసు కనుక. మనం చేసే ప్రతి తప్పు ఆయనకి మాత్రమే తెలుస్తుంది. మీ తోటి వారి నుంచి ఏదైనా దాచాలనుకుంటే దాయగలరేమో, కానీ సర్వశక్తివంతమైన భగవంతుని తెలియకుండా ఏమీ దాచలేదు. ఇంకా మనం పక్క వాళ్ళ నుంచి మనం అన్ని తప్పించుకోవచ్చు. మనం తప్పు చేసినా కూడా నేను చేయలేదని వాళ్ళని అడగచ్చు, చేయొచ్చు. కానీ నువ్వు తప్పు చేసిన సంగతి నీ అంతరాత్మకి నీకు తెలుసు, భగవంతునికి తెలుసు. ఏది దాచలేరు. దీనిని కనుక మీరు నమ్మితే ఎప్పుడు మీరు తప్పు చేయరు. తప్పు అనేది ఏంటండి? ప్రతిదీ ఒక పక్క వాళ్ళని మనం బాధ పెట్టినా, చూస్తూ మనం పక్క వాళ్ళని బాధ పెట్టినా అది కూడా తప్పే. మానసికంగా ఏ విషయంలోనైనా సరే మీరు బాధ పెడుతున్నారు పక్క వాళ్ళని అంటే కనుక మీరు చేస్తున్న తప్పు అనేది మీకు కనుక మీ అంతరాత్మ చెప్తే మాత్రం తప్పనిసరిగా ఆ తప్పును మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచడానికి ప్రయత్నించుకోండి. ఈ క్షణం నుండి ఈ పాయింట్ తెలిసింది మనకి. ఈ క్షణం నుండి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందువలన మీ జీవిత కాలంలో మంచిని చేయడానికి కష్టపడండి. మీ జీవిత కాలంలో అంటే ఇక్కడ నుంచి మీకు ఎప్పుడైతే ఈ సత్యం అనేది తెలిసిందో, సత్యం తెలిసిన దగ్గర నుంచి మీరేం చేయాలండి? మంచి చేయడానికి మాత్రమే మీరు కష్టపడండి. మంచినే మాట్లాడండి. తోటి వారికి హాని చేయకండి. మాటలతో కానివ్వండి, చేతలతో కానివ్వండి. మన ఇంట్లో వాళ్ళే ఉంటాం, మనం 4-5 ఉంటాం. ఆ 4-5లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? పక్క వాళ్ళని బాధ పెట్టే పనులు మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. మాటలతో హింసిస్తూ ఉంటాం. ఈవెన్ మన పిల్లలైనా సరే, అత్తమామలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, మన తోబుట్టువులు ఎవరైనా సరే, మనం మాటలతో కానివ్వండి, చేతలతో కానివ్వండి, ఈ క్షణం నుండి మనము ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. తోటి వారికి హాని చేయకండి. చెప్పేది ఒకటే, చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అనే విధంగా ప్రవర్తించకండి. ఇక్కడ చూడండి, త్రికరణ శుద్ధి గురించి చెప్తున్నారు.
త్రికరణ శుద్ధిలో మనం ఏంటి? మనస వాచ కర్మణ. మనం మనసులో ఒక ఆలోచన, మాటల్లో ఇంకొక మాట, చేతల్లో ఇంకొకటి చేయకూడదు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మన మనసులో భావం కూడా మనం చేసేటప్పుడు మన లోపల భావం, ఏ భావంతో నువ్వు చేస్తున్నావు. ఇక్కడ లోపల తిట్టుకుంటూ బయట నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతున్నా కానీ నీ అంతరాత్మకి నీకు తెలుస్తుంది. ఎవ్వరికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా నిన్ను ఏమీ అనడు. కానీ ఈ క్షణంలో నువ్వు ఏ ఇంటెన్షన్ తోటి నువ్వు వాళ్ళతోటి మాట్లాడుతున్నావు, ఏ ఇంటెన్షన్ తోటి నువ్వు చేస్తున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్షణం నుండి మీరు చేసే ప్రతి పని కూడా మీరు ఏం చూడాలండి? మీ ఇంటెన్షన్ ని చూడాలి. ఎవరో పక్క వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ఏదో చేయమంటున్నారు కదా, చేసేద్దాం, నాకైతే ఇష్టం లేదు, అయినా సరే నేను లోపల తిట్టుకుంటాం, బయటకైతే ఆనందంగా నవ్వుతూ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్ళు ఎవరు చూడట్లేదు కదా అని. కానీ నీ అంతరాత్మ నీకు సమాధానం చెప్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకొని నేను చేసింది తప్ప రైటా అనేది మీ మనసు చెప్పదు. మనసు ఎప్పుడు కూడా మీకు తగినట్టుగానే మీతోనే ఉంటుంది, కానీ అంతరాత్మ మాత్రమే మీకు కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతుంది. సో మై డియర్ మాస్టర్స్, మరి ఈ క్షణం నుండి మనము ఎటువంటి పని చేస్తున్నా కానీ మీ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దేవుడు అనేవాడు చూడడు, కానీ మీ ఖాతాలో ఆకర్షక రికార్డ్స్ ఉంటాయి మనకి పైన. ఈ ఆకర్షక రికార్డ్స్ లో మనము ఈ బాడీని వెకెట్ చేసి ఈ శరీరాన్ని వదిలేసి పైన ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకర్షక రికార్డ్ లో నువ్వు చేసే మంచి పని బయటకు కనబడుతున్నా కానీ నీ లోపల ఇంటెన్షన్ మాత్రమే ఆ రికార్డ్స్ లో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఓహో, ఆ టైంలో నేను ఈ విధంగా నేను చేశాను. సో మన ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు భూమి మీదే ఉన్నారు కనుక మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. చూడండి, మనం ఈ క్షణంలో ఈ భూమి మీద మనం ఇప్పుడు ఉన్నాము, ఈ సత్యం మనకు తెలిసింది. ఇక్కడ నుంచి ఈ క్షణం నుండి నేను మారడానికి, ఇంకా మెరుగుపడటానికి, మనల్ని శిల్పంగా మార్చుకోవడానికి మనకి ఇంకా ఈ భూమి మీద అవకాశం ఉంది. ఒక్కసారి ఆత్మలోకంలో అడుగు పెట్టారు అంటే మీ ప్రగతి చాలా నిదానంగా కొనసాగుతుంది. ఒక్కసారి కనుక మనం ఈ శరీరాన్ని వదిలేసి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని రోగాలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మనము ఈ భూమి మీద మాత్రమే మనకి ఇవన్నీ ఉంటాయి. రోగాలు కానివ్వండి, మానసిక సమస్యలు కానివ్వండి, కుటుంబంలో సమస్యలు కానివ్వండి, ఇంకెటువంటి పరీక్షలైనా సరే ఈ భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. ఈ పాఠశాలలో మనం ఎంత కష్టమైనా సరే మంచిని మాత్రమే చేయండి. కాబట్టి ఇక్కడ మాత్రమే మీకు నేర్చుకునేది. కానీ ఒక్కసారి కనుక ఈ శరీరాన్ని వదిలిపెట్టి కనుక మీరు వెళ్తే అక్కడ మీకు మీ గ్రోత్ అనేది చాలా నిదానంగా ఉంటుంది అనమాట. ఈ భూమి మీద మాత్రమే తొందరగా మనము ఎదిగే అవకాశం ఉంటుంది. ఆత్మలతో మాట్లాడటం, మనం అందరం బాగుపడాలని ప్రయత్నిస్తున్నాం. మీరు భూలోకంలో, మేము ఆత్మలోకంలో, కానీ మన ఇద్దరి మధ్య ఎంతో తేడా ఉంది. మేమేమో భూలోకంలో, మీరందరూ కూడా భూలోకంలో ఉన్నారు, మేమేమో ఆత్మలోకంలో ఉన్నాం. మన ఇద్దరికి కూడా ఎంతో తేడా ఉంది. మీకు అన్ని సత్యాలు మీకు తెలియవు. భూలోకంలో ఉన్నప్పుడు మనకి ఆ సత్యాలు తెలియవు. మీరు మమ్మల్ని చూడలేరు, ఆత్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళని మనము చూడలేము. మేము చెప్పేది మీరు వినలేరు. మేము మిమ్మల్ని చూడగలము, మీరు చెప్పేది మేము వినగలము. మీ మనసులో ఏముందో, మీ ఆలోచనలు ఏమిటో మేము తెలుసుకోగలం. మీ మనసులో ఏముంటుంది, మీ ఇంటెన్షన్ ఏంటి, అవన్నీ కూడా ఎవరు చూడగలుగుతారు? ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు చూడగలుగుతారు. కానీ మనం భూమి మీద ఉండి వాళ్ళని చూడలేము, వినలేము. మీ గురించి మీకన్నా మాకు బాగా తెలుస్తుంది. మీ గురించి మీకంటే కూడా మాకు ఎక్కువగా తెలుస్తుంది. ఉదాహరణకి మేము చెప్పేది రాస్తున్న మా అమ్మకు తన చుట్టూ ఉన్న వారి నిజస్వరూపం ఏమిటో తెలియదంట. ఎవరికి? మరి ఖుర్షీద్ భావనగరి ఆటో రైటింగ్ ద్వారా రాస్తూ ఉంటుంది. ఆమెకే తెలియదు. ఎందుకంటే పైలోకంలో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరు కొడుకులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సంగతులన్నీ తెలుసు, వాళ్ళు మంచివాడా చెడ్డవాడా అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖుర్షీద్ భావనగరి ఆ మదర్ కి తెలియదు నిజస్వరూపం ఏమిటో. ఆమెకి ఒక వ్యక్తి అంటే చెడుగు ప్రేమ ఉండేది. మరి ఆ సమయంలో ఆమెకి ఒక వ్యక్తి మీద చెడుగు ప్రేమ ఉండేదంట. కానీ అతను చాలా మంచివాడు.
కానీ ఆ ఆత్మలోకంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు ఇతను చాలా మంచివాడు అని. అందుకని మేము ఆమెకు సలహా చెప్పాం. మరి ఆటో రైటింగ్ లోనే ఆ కొడుకులు ఇద్దరు కూడా తల్లికి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? ఆయన చాలా మంచివాడు. ముందు ఆమె మేము చెప్పింది నమ్మలేదు, మరి తల్లి నమ్మలేదు. ఆ భూలోకంలో ఉన్నటువంటి ఆ తల్లికి ఏంటి, ఆయనేమో చాలా చెడ్డ వ్యక్తి, మీరేమో మంచివారని చెప్తున్నారని ఆవిడ నమ్మలేదు మొదట్లో. కానీ ఆమె మా నాన్నగారు చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకొని మేము చెప్పింది నిజమని నమ్మి ఆశ్చర్యపోయారు. తర్వాత చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసింది వాళ్ళ నాన్నగారు, రుమి భావనగరి వాళ్ళిద్దరూ కూడా అందరిని ఎంక్వైరీ చేస్తే అప్పుడుగా వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఆత్మలోకంలో ఉన్న మీ ఆత్మీయులతో మీరు మాట్లాడగలిగితే, వారి నుంచి మార్గదర్శకత్వాన్ని మీరు పొందగలిగితే, ఏ వ్యక్తి మంచివాడో ఎవరు చెడ్డవారో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆత్మలతోటి మనకి గైడింగ్ మాస్టర్స్ అంటాము, ఏంజల్స్ అంటాము, ఎంతో మంది మాస్టర్స్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకే తెలిసిపోతుంటుంది. ఆల్రెడీ మనం ధ్యానం ఎన్నో గంటలు ధ్యానం చేస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మన అంతరాత్మకు మనకు తెలుసు ఎదుటి వ్యక్తి మంచివాడా కాదా. కానీ వీళ్ళేం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఆత్మలోకంలో మేమున్నాం కదా, మమ్మల్ని మీరు సంప్రదించండి, ధ్యానంలో కూర్చొని మా హెల్ప్ తీసుకోండి, మేము మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాము, మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తాము వాళ్ళు ఆ వ్యక్తి మంచివాడా కాదా అని. దుష్టాత్మలను బాగు చేయడం చాలా కష్టము, అంటే చెడ్డవాళ్ళని బాగు చేయడం అనేది చాలా కష్టము. ఇలా అని చెప్పేసి మనం అందరితోటి ఆత్మలతోటి మాట్లాడాలి. కొంతమందికి మరి తోడే యాక్టివేషన్ ఉండదు, కొంతమందికి ఎక్స్పీరియన్స్లు అనేవి రావు. మరి ఎట్లా మేము మాట్లాడగలగాలి, ఎలా మాకు మార్గదర్శకత్వం మాకు ఎలా లభిస్తుంది అని మీకు చిన్న డౌట్ వచ్చి ఉండవచ్చు. నేనేం చెప్తున్నాను అంటే, మీరందరూ పర్ఫెక్ట్ గా ధ్యానం చేస్తూ ఉంటే గనక మీకు ఆటోమేటిక్ గా ఆ ఎదుటి వ్యక్తి మంచివాడా కాదా అనేది మీకు అందరికీ కూడా మీ అంతరాత్మకి మీకు తెలిసిపోతుంది. కొంతమందికి గైడింగ్ మాస్టర్స్ కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు, ఒక పుస్తకం రూపంలో కానివ్వండి, ఒక వ్యక్తి రూపంలో కానివ్వండి, పరిస్థితుల రూపంలో కానివ్వండి. ఆ వ్యక్తి మంచివాడా కాదా, ఆ పరిస్థితి మంచిదా కాదా అనేది అందరికీ కూడా మనకి తెలిసిపోతూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పనిసరిగా మీకు హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంటాము అని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక రోజు 18th అన్నమాట. ఇది ఆత్మలతో మాట్లాడడం అనేది 17th డే రోజు, ఏప్రిల్ 17th 1981 ఆత్మలతో మాట్లాడడం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ 18th 1981 ఈ రోజు ఒక స్టోరీ చెప్పారు, వృద్ధుడు సెలయేరు. ఈ స్టోరీ ఏంటో చూద్దాం. కొద్ది కాలం కిందట ఆత్మలోకంలో ఏం జరిగిందో మీకు మేము చెప్పాలనుకుంటున్నాం. అక్కడ పైన ఆత్మలోకంలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నాం. మాకు ఇష్టమైన సెలయేరు ఒడ్డున ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడంట. వాళ్ళకి ఆత్మలోకంలో ఒక సెలయేరు ఉంది. ఆ సెలయేరు అంటే వాళ్ళిద్దరికి కొడుకులిద్దరికి కూడా చాలా ఇష్టము. ఆ సెలయేరు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడంట. ఇక్కడ వృద్ధుడు కనిపించడం చాలా అరుదు, కనిపించరంట వృద్ధులు అక్కడ. అసలు పైన ఆత్మలోకంలో వృద్ధులు అనేవాళ్ళు కనిపించరు. ఇక్కడ వృద్ధులు ఎందుకంటే ఇక్కడ ఒక ఆత్మకు వివేకం కలగగానే దాని వయసు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని వదిలేసి పైన లోకాలకి వెళ్తాము, అక్కడికి వెళ్ళిన వెంటనే మేము ఇక్కడ చనిపోయాము, మేము ఈ పలానా డైమెన్షన్ కి మేము వచ్చాము అనే ఒక వివేకము వాళ్ళకి కలిగితే వెంటనే వాళ్ళ వయసు తగ్గిపోతుంది. వాళ్ళు చాలా బరువుగా, అప్పటి వరకు వాళ్ళు బరువుగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఇంకా చనిపోలేదు అనే భావంతో వాళ్ళు ఉంటారు. ఆ చనిపోలేదు అనే భావంతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ వయసులో ఉన్నారో ఆ వయసులోనే ఉంటారు. ఈ వృద్ధుడు కూడా వృద్ధులానే కనిపిస్తున్నాడు. అందువల్ల అతన్ని చూసి మేము ఆ సెలయేరు దగ్గర అతన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. వాళ్ళు అడిగారు, ఏమని అడిగారు? కొత్తగా వచ్చారా అండి అని అడిగారంట. అవును ఆయన, మీకెలా తెలుసు అని అన్నాడంట. మాకు లోపల నుంచి అంత ప్రేరణ అని అన్నారంట. మీరు చాలా తెలివైన వారిలాగా ఉన్నారు, ఇంటికి వెళ్లే దారి చూపిస్తారనిపిస్తోంది నాకు అన్నాడంట. ఎవరు? ఆ వృద్ధుడు. మీ ఇల్లు ఎక్కడా అని అడిగారంట. ఎవరు? ఆత్మలోకంలో ఉన్నటువంటి విస్పి రతు. భూలోకంలో తన చిరునామా చెప్పాడంట. భూలోకంలో ఉన్నటువంటి తన ఇంటి అడ్రస్ చెప్పాడు.
మేము నవ్వాము. నవ్వి ఇలా చెప్పాము, అయ్యా మీరు భూలోకంలో లేరు, మీరు ఆత్మలోకంలో ఉన్నారు, ఆత్మలోకానికి మీరు కొత్తగా వచ్చారా అని చెప్పి అడిగారంట. మీరు ఆత్మలోకానికి కొత్తగా వచ్చారు అని వాళ్ళు చెప్పారు అతనికి. అయితే మేము ఏదో పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్లుగా మమ్మల్ని చూస్తూ మెల్లగా, మీరు తెలివైన వారు అనుకున్నాను, నేను ఎలాగూ ఈ సెలవులు విడిదికి వచ్చి పడ్డాను, నేను నిజంగానే కొత్తగా వచ్చాను అన్నారంట. అయితే వీళ్ళని చూడంగానే, మీరు భూలోకంలో లేరు, మీరు ఆత్మలోకంలోకి వచ్చారు అని చెప్పంగానే ఆయన వృద్ధుడు అనుకున్నారంట, మీరు పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నారు, వీళ్ళకి అసలు ఏం తెలియదు, మీరు తెలివైన వాళ్ళు అనుకున్నాను, అయితే నేను సెలవులకి విడిదికి నేను వచ్చి పడ్డాను ఇక్కడ అని, నేను నిజంగానే కొత్తగానే వచ్చాను అన్నారంట. సెలవులా? అయ్యా మీరు సెలవుల తర్వాత ఇంటికి వచ్చారు అన్నారంట. ఎందుకంటే మీ భూలోకంలో మీ ఇంటికి అయిపోయింది, ఇంకా మీరు ఆత్మలోకంలో పర్మనెంట్ గా సెలవులకే మీరు వచ్చారు అని చెప్పారంట. అనగానే వెంటనే, ఓరి దేవుడా వీళ్ళు నిజంగానే పిచ్చివాళ్ళు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ అతను పరిగెత్తాడు. ఆ వృద్ధుడు పరిగెత్తాడు. అతన్ని చూసి మేము చాలా జాలి పడ్డాము. మాలోని ఒక ఉన్నత ఆత్మను పిలిచాము. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా ఉన్నత ఆత్మలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచారంట. పిలిచి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాము. మిమ్మల్ని చూడగానే అతని ముఖం పాలిపోయింది. మళ్ళా వీళ్ళని చూడంగానే, అబ్బో మళ్ళీ వీళ్ళు వచ్చారా నా దగ్గరికి అని చెప్పేసి మొహం అంతా అదే రకంగా పెట్టాడు. దేవుడా ఇప్పుడు 3 పిచ్చివాళ్ళు ఉన్నారు అన్నాడంట. నేనేం చేయను అని ఏదో పేరు పిలవడం ఆరంభించాడంట. వామ్మో ఇక్కడికి మళ్ళా 3 పిచ్చివాళ్ళు వచ్చారు, ఇందాక దాకా 2 పిచ్చివాళ్ళు అనుకున్నా, ఇప్పుడు 3 వచ్చారు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి వెంటనే ఒక పేరు పిలవడం ఆరంభించాడంట. అది భూలోకంలో ఉన్నటువంటి అతని కుమారుడి పేరని తర్వాత మాకు అర్థమైంది. మేము ఎంత చెప్పినా ఆత్మలోకం ఇంత అందంగా ఉంటుందని అతను నమ్మలేకపోయాడు. వాళ్ళు చెప్తున్నారంట, ఇది ఆత్మలోకము, మీరు ఆల్రెడీ చనిపోయారు అని చెప్పినా కూడా నమ్మలేదు. మేము ఇంకా కొన్ని ఉన్నతాత్మలని పిలిచాము. ఇంకా చాలా మంది ఉంటారు కదా అక్కడ, వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చారు. వారు నేర్పుగా అతనికి పరిస్థితిని అంతా చెప్పారు. మేమందరం కలిసి అతనికి అన్ని చూపించాం. ఆత్మలోకంలో ఆ డైమెన్షన్ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆయనకి చూపించడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అతను మేము చెప్పేది నమ్మాడు. కాసేపటి తర్వాత వీళ్ళందరూ చెప్పేది ఆయన నమ్మాడు. ఇప్పటి వరకు భూమి మీద చనిపోవడానికి నేను చాలా భయపడ్డాను. ఆల్రెడీ నేను చనిపోయానా అంటే చనిపోయిన సంగతి కూడా ఆయనకి తెలియలేదు. ఇప్పటిదాకా నేను చాలా భయపడ్డానండి, భూమి మీద చనిపోవడానికి నేను చాలా భయపడ్డాను అని అన్నాడు. చనిపోయాక శాశ్వత శాంతితో దేవతలు విహరించే శూన్యంలో నీళ్లు లేని మేఘంపై నిద్రిస్తానని భావించాను. అందరికి ఎలా ఉంటుందంటే, చనిపోగానే వెంటనే మనం ఊహించుకుంటాం కదా, నరకం అంటే నూనెలో వేయిస్తారు, నరకం అంటే చాలా కొరడా దెబ్బలతో ఏవోవో చాలా భూమి మీద కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి మనకి. అలాగే స్వర్గం అంటే వెళ్తూ ఉంటాం. ఇప్పుడంటే మనము స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత చాలా పుస్తకాలు చదివాము. మనం చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనేది మనందరికీ కూడా అవగాహన ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధుడికి అవగాహన లేకపోయేసరికి ఆయన ఏమనుకున్నాడు, అయ్యో నేను ఆల్రెడీ చనిపోవడానికి నేను చాలా భయపడ్డాను భూమి మీద. చనిపోయాక ఆయన అనుకున్నాడంట, ఏమని అనుకున్నాడు, శాశ్వత శాంతితో దేవతలు విహరించే శూన్యంలో నీళ్లు లేని మేఘంపై నిద్రిస్తానని ఆయన అలా భావించుకున్నాడంట. చనిపోక ముందు ఆయన అలా భావించేవాడు స్వర్గంలా ఉంటుంది. మేమందరం నవ్వాము. నవ్వి, ఇక్కడ దేవతలు విహరించడము మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పారంట. అయితే మనం స్వర్గంలో లేవన్నమాట, ఇంకా స్వర్గం ఇంకెంత బాగుంటుందో కదా అని అన్నాడంట ఆ వృద్ధుడు. మళ్ళీ మేము ఇలా వివరించాం అతనికి, ఇది ఉన్నత ఆవరణ, మీరు వచ్చింది ఉన్నత ఆవరణకే, ఇదే స్వర్గము. అత్యున్నత ఆవరణ ఇంకా చాలా అందంగా ఉంటుంది, ఇంకా ఉన్నాయి పైన ఆ డైమెన్షన్స్, అవి ఇంకా చాలా అందంగా ఉంటాయని చెప్పారంట. మన ఊహకు అందనంతగా అప్పుడు అతని ఉపచేతనాత్మక మనస్సులో వివేకం ప్రవేశించి తెరుచుకోవడం ఆరంభమైంది. మరి అప్పటిదాకా ఆయన అజ్ఞానంలో నేను ఇంకా బతికే ఉన్నాను, భూమి మీదే ఉన్నాను అనుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఉపచేతనాత్మక మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది అనమాట. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అతనికి తెలిసిన చనిపోయిన సంగతి తెలిసినప్పుడు అతనికి వివేకం ప్రవేశించింది. అప్పటి నుంచి ఆయన వయస్సు తగ్గడం మొదలుపెట్టింది.
కానీ అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శాశ్వత శాంతి ప్రదేశం ఇంత అందంగా ఉంటుందని, ఇక్కడ నిద్రించకుండా మేమందరం ఎంతో చురుగ్గా ఉత్తేజపూరితంగా ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా ఉన్నారు. ఇక్కడ నిద్రించకుండా మేమందరం ఎంతో చురుగ్గా ఆనందంగా ఉండడం చూసి ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. ఈ కథను బట్టి భూలోకంలోని వారికి ఆత్మలోకం గురించి ఏమీ తెలియదని, నిజంగా ఇది ఎలా ఉంటుందో చూసి వేదన చెందుతారని మీకు అర్థమై ఉంటుంది. అందుకని భూమి మీద ఉన్న ఆత్మీయులారా, దైవిక సన్మార్గంలో నడుస్తూ ఉన్నత ఆవరణలకు చేరడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఆ ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కొడుకులు ఏం చెప్తున్నారు అంటే, ఇట్లా భూలోకంలో ఈ జ్ఞానం లేకుండానే మీరు అందరూ జీవిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరందరూ కూడా దైవిక సన్మార్గంలో, మీరు సత్య మార్గంలో నడుస్తూ ఉంటే గనక ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉన్నత ఆవరణలకు, ఉన్నత హయ్యర్ డైమెన్షన్స్ కి మీరు చేరుకుంటారు అని చెప్పారు. ఇది వృద్ధుడు సెలయేరు కథ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి 19వ తారీఖు ఏప్రిల్ 19, 1981 దైవ నియమాలను అర్థం చేసుకోవడం. భూలోకంలో ఉన్న వారికి దైవ నియమాలు తెలియవు కనుక వాటిని వారందరికీ తెలియచెప్పాలని మా తోటి ఆత్మలు మమ్మల్ని కోరుకున్నాయి. భూలోకంలో ఉన్న వారికి ఈ యొక్క దైవ నియమాలు అనేవి ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలియచెప్పాలని చెప్పేసి వాళ్ళతోటి ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా కోరుకున్నాయి. ఈ జ్ఞానాన్ని వారికి తెలియచేయాలని, వారు మిమ్మల్ని నమ్ముతారని, ఈ జ్ఞానాన్ని పూర్తిగా మానవాళికి మంచికి ఉపయోగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. సర్వశక్తివంతుడైన దేవుడు నిర్దేశించిన నియమాలు మొదట ఖచ్చితంగానే అమలైనా కానీ యుగాలుగా ఒకరి నుంచి మరొకరికి చేరుతూ ఈ సత్యాలు కొన్ని మార్పు చెందాయి. మరి ఆ దేవుడు నిర్దేశించినటువంటి న్యాయాలు ఏవైతే నియమాలు ఉన్నాయో మొట్టమొదట్లో అవి చాలా కరెక్ట్ గానే ఉన్నాయి. అవి ఒకటి నోటి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆచారాలు సాంప్రదాయాలు ఎలా అయిపోయాయంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ మూఢనమ్మకాలు, ఆచారాలు, అవన్నీ నియమాలు పెట్టలేదు దేవుడు, కానీ మనకి మనమే పెట్టుకున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు చెందుతూ వస్తున్నాయి. ఈ దైవ నియమాల్ని మీరు అర్థం చేసుకొని కనుక మీరు జీవిస్తే మీ జీవితం ఎంతో నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఈ దైవ నియమాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా కోరుకుంటున్నాయి. మరి ఏప్రిల్ 28, 1981 రోజు వాళ్ళు చనిపోయిన విధానం గురించి చెప్పారండి. తర్వాత ఆత్మలోక ఆవరణలు. ఆత్మలోకంలో ఎన్ని ఆవరణలు? ఆవరణ అంటే డైమెన్షన్, తెలుగులో ఆవరణలు అన్నారు, డైమెన్షన్స్. మరి వాళ్ళు చనిపోయిన విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఆత్మలోకం గురించి ఇంకా ఎక్కువగా మీకు చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ మేము ఎట్లా నివసిస్తామో మీకు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళ ఆత్మలోకంలో ఏ విధంగా నివసిస్తారో అనేది కూడా తెలుస్తుంది. దైవం నిర్దేశించిన విధంగా సన్మార్గంలో జీవిస్తే మీరెంత అద్భుతమైన ఆత్మలోకంలో ఉండగలరో మీకు తెలుస్తుంది. అంటే పాపాలు, మోసాలు, తప్పులు, ఒకళ్ళని నిందించడము, ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి నియమాల్ని మీరు పాటిస్తూ కనుక మీరు భూమి మీద మీ జీవితాన్ని సత్యవంతంగా సన్మార్గంలో కనుక మీరు జీవిస్తే ఈ ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన లోకంలోకి మీరు వెళ్ళగలుగుతారు. మేము చనిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఏం జరిగిందో, మేము ఆత్మలోకంలోకి ఎలా వెళ్ళామో, ఆత్మలోకం ఎలా ఉందో ముందుగా మీకు చెప్తున్నాం. మరి చనిపోయింది ఎలా చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ ఆత్మలోకంలోకి ఎలా చేరుకున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. మేము రహదారిలో కారు నడుపుకుంటూ ఇంటికి వస్తున్నారు. వాళ్ళు రహదారిలో కారు నడుపుకుంటూ ఇక తిరుగు ప్రయాణంలోకి బయలుదేరారు. విస్కీ నిదానంగా కారు నడుపుతున్నాడు. పెద్ద కొడుకు విస్కీ అంటే కారు నడుపుతున్నాడు. మిగిలిన వాళ్ళంతా నిద్రపోతున్నారు. వెనక 2 మెకానిక్లు ఉన్నారు, ఒక స్నేహితుడు ఉన్నాడు, పక్కన రద్దు తమ్ముడు ఉన్నాడు. అందరూ కూడా నిద్రపోతున్నారని కారు కొంచెం నిదానంగా పోనిస్తున్నాడు. రోడ్డు గతుకులుగా ఉండడంతో కుదుపులు ఎక్కువైతే అందరూ నిద్రలేస్తారని చెప్పి నేను మరింత నిదానంగా నడుపుతూ ఉన్నాను.
మేము ఇంటికి వస్తున్నాం, తిరిగి ప్రయాణంలో వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తున్నారు. కానీ వాస్తవానికి నేను రతు ఆత్మలోకంలోని మా ఇంటికి ప్రయాణిస్తున్నామని అప్పుడు నాకు తెలియదు. కారు నడుపుతూనే ఉన్నాడు, కానీ నేను, నా పక్కన నా తమ్ముడు రతు ఇద్దరు ప్రయాణిస్తున్నారు ఆ కారులో. కానీ అప్పుడు నాకు తెలియదు నేను ప్రయాణిస్తున్న ఆత్మలోకంలో కారు నడుపుతున్నాను అన్న సంగతి తెలియదంట. ఎవరికి? పెద్ద కొడుకు విస్వి. హఠాత్తుగా నల్లగా పెద్దగా భయంకరంగా ఉన్నదేదో నా దారికి అడ్డు వచ్చింది. భూలోకంలో ఆయన స్లోగా ఆ రాత్రిపూట కారు నడుపుతున్నప్పుడు ఏమైందంట, నల్లగా పెద్దగా భయంకరమైన ఏదో ఆ కారుకి ఆ దారికి అడ్డు వచ్చింది. కారుని ఎడం వైపుకి తిప్పాడు. ఆ అడ్డు రాగానే రాత్రిపూట ఏం చేశాడు, ఎడం వైపుకి ఇలా తిప్పడం జరిగింది. తిప్పాను, బ్రేకులు వేయాలని చూశాను. పాపం బ్రేకులు వేయాలని చూశాడు, అవి పాడైపోయాయి. బ్రేకులేమో పాడైపోయాయంట. నా ముందు ఒక చెట్టు కనిపించింది. కారు వెళ్ళి చెట్టుని గుద్దుకుంది. వెంటనే ఎడం వైపు తిప్పంగానే అక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టుకి వెంటనే వెళ్ళి కారు గుద్దుకుంది. నేను నా భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చాను. ఎప్పుడైతే ఆ కారు గుద్దుకుందో చెట్టుకి, వెంటనే ఆ విస్పి ఆ తన భౌతిక శరీరంలోంచి బయటకు వచ్చేసాడు. అంటే ఏంటి? ప్రాణం విడిచాడు. నా శరీరం గడ్డిలో పడి ఉంది. అతని విస్పి శరీరం అక్కడ అంతా గడ్డిగా ఉంది, ఆ గడ్డిలో పడిపోయింది. నేను నా శరీరంలో లేనని నేను గుర్తించాను. తేలికగా ఉన్న ఆధ్యాత్మిక శరీరంలో నేనున్నాను. మరి ఎక్కడున్నాడు? తేలికగా ఉంది ఆయన శరీరం. అప్పటి వరకు కూడా బరువుగా ఉంది. అప్పటి నుంచి ఆయన శరీరం చాలా తేలికగా ఉన్నదని ఆ సంగతి మాత్రం గుర్తించాడు. నాకేమీ నొప్పి గాని అసౌకర్యంగా గాని ఏమీ లేదు. ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయింది. మరి నొప్పి ఉండాలి, అసౌకర్యంగా ఉండాలి, ఇవన్నీ ఏమీ లేవు అతనికి. భూమి మీద నేను చచ్చిపోయానని అప్పుడే నాకు అర్థమైంది. చుట్టూరా చూశాడంట. భూమి మీద నేను ఆల్రెడీ చనిపోయాను అని అర్థమయ్యి చుట్టూరా చూశాడు. చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. ఓరి దేవుడా, నేను ఆల్రెడీ ఆత్మలోకంలోకి నన్ను ఆహ్వానించడానికి ఎవరు రాలేదేంటి, ఇప్పటి వరకు నేను అయితే వచ్చేసాను పైకి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్న వెంటనే అయ్యో ఇదేంటి చుట్టూరా అంతా ఏమి కనిపించడం లేదు, నన్ను ఎవరు పైకి వచ్చాను, నేను ఆల్రెడీ నన్ను ఆహ్వానించడానికి ఎవరు రాలేదేంటి అని అనుకుంటున్నాను. కొన్ని క్షణాల తర్వాత నా పక్కన ఒక ఆత్మ కనపడింది. కొన్ని క్షణాల తర్వాత ఆ విస్పీకి ఒక ఆత్మ కనిపించింది. నా తమ్ముడు రతులా కనిపించడంతో చాలా సంతోషించాను. మరి తమ్ముడు రతు ఉన్నాడు కదా, ఓ ఈయన రతులాగా కనిపించాడు అతనికి కళ్ళకి. నేను అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాను. వెంటనే కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కనీసం మనం ఇక్కడ కలిసాము అని చెప్పేసి అన్నారు. ఆత్మ చిరునవ్వుతో ఇలా అంది. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆత్మతో కలిసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, అమ్మయ్య నువ్వన్నా వచ్చావా, మన ఇద్దరం ఎక్కడన్నా కలిసి ఉన్నాము అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ ఆత్మ చిరునవ్వుతో ఇలా అంది, విస్పి నేను రతుని కాను అని చెప్పింది. విస్పీకి చెప్పింది అనమాట ఆ ఆత్మ. ఏమని చెప్పింది? నేను రతుని కాను. రతు అక్కడే ఉన్నాడు చూడు, భౌతిక శరీరంలో ఇంకా శ్వాసిస్తున్నాడు. నేను కిందకి చూశాను రతు వైపు. ఆత్మ కూడా అచ్చం రతులా ఉండడంతో మీరెవరైనా సరే దయ ఉంచి రతుని రక్షించండి ప్లీజ్ అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. మీరెవరైనా సరే నాకు సంబంధం లేదు, మీరు వెంటనే నా రతు శ్వాసిస్తున్నాడు కదా అతన్ని ప్లీజ్ నన్ను ఆయన రక్షించండి అని ప్రాధేయపడుతున్నాడు. అతను చనిపోతే అమ్మ నాన్న ఒంటరిలు అయిపోతారు. అతను చనిపోతే కనుక మా అమ్మ నాన్న ఒంటరి వాళ్ళు అయిపోతారు, వాళ్ళని ఎవరు చూస్తారు అని వేడుకున్నాడంట. అతను ఎంతో దయగా, నాన్న విస్పి ఇది మన చేతుల్లో లేదు. ఆయన ఏమన్నాడు, ఆ ఆత్మ ఇది మన చేతుల్లో లేదు, అంతా భగవంతుని చేతుల్లోనే ఉంది అన్నాడు. విస్పి నేను మీ తాతని అని అన్నాడు. ఆ ఎదురుగుండా వచ్చిన ఆత్మ ఎవరు అయ్యా అంటే విస్పి యొక్క వాళ్ళ తాత. అయితే ఈయన మేము పప్ప అని పిలిచే తాతయ్య, పప్ప అని పిలిచేవాడంట విస్పి వాళ్ళ తాతయ్యని. అమ్మ వాళ్ళ నాన్న ఎవరు, ఖుర్షీద్ వాళ్ళ నాన్న. 1974లో ఆయన చనిపోయినప్పటికన్నా ఇప్పుడు చాలా చిన్నగా కనిపించడంతో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. విస్పి అంటున్నాడు అనమాట. 1974లో వాళ్ళ తాతయ్య చనిపోతే చాలా చిన్నగా కనిపిస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఆత్మలోకంలో. ఆయన్ని నేను గుర్తుపట్టలేకపోయాను. చనిపోయినప్పటికీ ఆయన వయసు 93 ఏళ్ళు. చనిపోయేటప్పటికి అంటే 1974లో ఆయన వయసు 93 ఏళ్ళు.
ఇప్పుడు 1980లో మేము భూమిని వదిలి వచ్చినప్పుడు 30 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నాడంట. ఆ ఆత్మలోకంలో అతను ఎలా కనిపిస్తున్నాడు? వాళ్ళ తాతయ్య 30 ఏళ్ల వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. నా తమ్ముడు రతు పోలికలు చాలా ఉన్నాయి. ఆ తాతయ్యకి రతు పోలికలు చాలా ఉన్నాయి. నేను ఆయన్ని కౌగిలించుకొని రతుని రక్షించండి అని నేను ప్రాధేయపడ్డాను. అతన్ని కౌగిలించుకొని ప్లీజ్ రతుని తమ్ముడిని రక్షించండి అని చెప్పేసి ప్రాధేయపడ్డాడు. పాప మళ్ళీ ఇలా చెప్పాడు, నాన్న విస్పి, ఇది మన వల్ల కాదు, మన చేతుల్లో ఏమీ లేదు. నాకు ఇది చూసి బాధగా ఉంది. పరమాత్మను మనము అందరం కూడా ప్రార్థిద్దాము. మీరిద్దరూ లేకుండా నా బిడ్డ ఏమవుతుంది? మరి వాళ్ళ కూతురే కదా ఖుర్షీద్, మరి మీ ఇద్దరు లేకపోతే నా బిడ్డ ఏమవుతుంది అని చెప్పేసి మన ఇద్దరము పరమాత్మను ప్రార్థిద్దాము అని చెప్పేసి చేతులు జోడించి దేవుడా అని వాళ్ళు ప్రార్థిస్తుండగానే రతు తన శరీరంలోంచి బయటకు వచ్చేసాడు. వెంటనే రతు శరీరంలోంచి బయటకు వచ్చేసాడు. మేము బాధతో విచారంగా మా అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాము. ఇద్దరు విస్పి రతు ఇద్దరు ఆత్మలోకంలో ఉన్నారు. ఇద్దరు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. రతు వెంటనే నన్ను చూశాడు. మరి తమ్ముడు అప్పుడే కదా ఆత్మలోకంలోకి వచ్చాడు. వెంటనే చూశాడు. తర్వాత నుజ్జైన కారును చూశాడు. పక్కన కారు కనబడుతుంది, కానీ అది వేరే డైమెన్షన్ లో ఉంది, ఇతను వేరే డైమెన్షన్ లో ఉన్నాడు. అవును కదండి, థర్డ్ డైమెన్షన్ లో కార్ ఏమో నుజ్జు అయిపోయింది, వీళ్ళేమో 4th డైమెన్షన్ లో పైన ఆత్మలోకంలో వీళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కారు కనిపిస్తుంది రతుకి, కానీ గడ్డిలో పడి ఉన్న తన భౌతిక కాయాన్ని మాత్రం చూడలేదు. గడ్డిలో పడి ఉన్నటువంటి ఆయన రతు యొక్క శరీరాన్ని మాత్రం రతు చూడలేదు. గట్టిగా అరిచాడు, నా కారుని ఏం చేసావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య మీద అరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ కారు అంటే అతనికి అంత ఇష్టం. నువ్వేం చేసావు నా కారుని అని అడుగుతున్నాడు అని అరిచాడు. తన గొంతు పెద్దగా బొంగురుగా ఉండేది, ఇప్పుడు బాగా గట్టిగా వినిపించింది. భూలోకంలో ఉన్నప్పుడు అతని గొంతు కొంచెం బొంగురుగా అట్లా ఉండేది, కానీ ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన గొంతు ఎలా అయిపోయింది, మంచిగా అయిపోయి గట్టిగా వినిపించింది. తర్వాత అతను పప్పాను చూసి గుర్తుపట్టాడు. వెంటనే రతు ఏం చేశాడు, పప్పాను చూశాడు. పప్ప మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఎక్కడున్నాను పప్ప అన్నయ్య, మీరు చనిపోయారు కదా. వెంటనే పక్కన ఉన్నటువంటి తాతయ్యని చూశాడు. చూసి ఓ పప్ప మీరేంటి ఇక్కడ ఉన్నారు, మరి నేను ఎక్కడున్నాను, మీరు ఆల్రెడీ చనిపోయారు కదా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని. నాతో మళ్ళీ నా కారుని ఏం చేసావు అంటున్నాడు. విస్పీతో మళ్ళీ గొడవ పడుతున్నాడు. ఏంటి నా కారుని ఏం చేసావు, నా కారుని ఎందుకు నుజ్జు చేసేసావు అని అంటున్నాడు. ఒక పక్క భూలోకంలో మేము చనిపోయామని తనకి చెప్పాము. అప్పుడు విస్పీ చెప్పాడు, మన ఇద్దరం కూడా భూలోకంలో చనిపోయాము. రతు కూడా నాలాగే అయ్యో మరి ఇంకా అమ్మ నాన్న ఏమవుతారు, మరి అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా అక్కడ బాధపడ్డారు. మా ప్రియమైన అమ్మ నాన్నల కోసము జినా 2.5 ఏళ్ల విస్పీ కూతురు కోసం మా భౌతిక కాయాలలోకి చేరే మార్గం ఉందా అని ఆలోచిస్తూ నిలబడ్డాం. అప్పటికే మరి విస్పీకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినట్టుంది. మరి అతని చిన్న కూతురు ఉందంట జినా, తనకి 2.5 సంవత్సరాలు. మరి వాళ్ళ కోసం భౌతిక కాయాలలోకి మళ్ళా మేము చనిపోయిన దాంట్లోకి వెళ్లే మార్గం ఉందా అనేది వీళ్ళు అక్కడ నుంచి ఆలోచిస్తున్నారు. కానీ మమ్మల్ని పిలిచారు. మా స్నేహితుడు బంధువులు కూడా కొందరు వచ్చారు. వాళ్ళ స్నేహితులు చనిపోయిన ఆ లోకంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు, 100 మంది బంధువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని పిలవడం జరిగింది. మేమందరం కలిసి వెళదాం అనుకున్నాం. మాతో పాటు అక్కడ ఉన్న ఉన్నత సదాత్మ విస్పీ రతు కళ్ళు మూసుకోండి ఆనందంతో కళ్ళు మూసాం. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి బంధువులు, మరి స్నేహితులు, చనిపోయిన వాళ్ళు, మరి తాతయ్య, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంట, విస్పీ రతుకి మీరిద్దరు కూడా కళ్ళు మూసుకోండి అని అనగానే వెంటనే వీళ్ళు నిజంగానే మనం శరీరాల్లోకి వెళ్ళిపోతామేమో అని వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకోవడం జరిగింది. ఎంతో వేగంగా పైకి వెళ్తున్నట్టు మాకు అనిపించింది. చాలా వేగంగా పైకి వెళ్తున్నాము అని చెప్పేసి వాళ్ళకు అనిపించింది. గమ్యం చేరగానే కళ్ళు తెరిచాం. అక్కడికి వెళ్ళంగానే వీళ్ళిద్దరు కూడా కళ్ళు తెరిచారు. ఎంతో మనోహరంగా ఉన్న ఆత్మలొక గృహాన్ని చూసాము. చాలా మనోహరంగా ఉంది, ఎంతో అందంగా ఉంది. ఆ ఆత్మలొక గృహాన్ని వీళ్ళు చూశారు. మేమెంతో విచారంగాను దిగ్భ్రాంతిలోనూ ఉన్నాం. కనుక కొన్ని సదాత్మలు మమ్మల్ని పెద్ద హాల్లోకి, అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ గృహంలో లోపలికి హాల్లోకి తీసుకొని వెళ్ళారంట. ఆ హాలుని విశ్రాంతి మందిరము అంటారంట. అక్కడ చాలా మెత్తగా మృదువుగా ఉన్న మంచంపై పడుకోమని చెప్పారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విస్పీ రతుని విశాలంగా మంచిగా మెత్తటి పరుపు ఉందంట. అక్కడ వాళ్ళిద్దరిని కూడా పడుకోమని చెప్పారంట. అక్కడ మేమిద్దరం కూడా
పడుకొని గాఢ నిద్రలోకి జారిపోయారు. కొంతసేపటికి విస్పి మేలుకున్నాడు. నా పక్కనే మరో మంచం మీద రతు పడుకొని ఉన్నాడు. కొన్ని కిరణాలను అతనిపై ప్రవేశిస్తున్నారు. మరి ఆత్మలోకంలో వాళ్ళు వచ్చి భూలోకం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని కిరణాలని వాళ్ళ మీదకి పంపిస్తూ ఉంటారంట. విశ్రాంతి మందిరంలో వాళ్ళిద్దరికి కూడా కొన్ని లైట్స్ అనేవి వాళ్ళ మీదకి పంపిస్తూ ఉంటారు. ఆ ఉన్నత సదాత్మ ఒకరు వచ్చి నన్ను తనతో రమ్మన్నారు. ఒక ఉన్నత సదాత్మ అంటే ఉన్నత లోకంలో ఉన్నటువంటి ఒక మంచి ఆత్మ ఆ విస్పి దగ్గరికి వచ్చి మీరు రండి అని చెప్పి తీసుకెళ్లారు. రతు ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకోలేదు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాడంట విస్పి. రతు ఇంకా విశ్రాంతి తీసుకొని నేను ఇక్కడే ఉంటానని చెప్పారంట. ఆ ఉన్నత సదాత్మ లేదు, నువ్వు నాతో రావాల్సిందే, ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత రతు నీ దగ్గరికి వస్తాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇంకా ఈ విశ్రాంతి మందిరంలో నువ్వు నాతో పాటు వచ్చేసేయి, తగినంత విశ్రాంతి తను తీసుకున్న తర్వాత రతు మళ్ళీ నిన్ను కలుస్తాడు అని చెప్పారు. అక్కడ పప్ప, నా స్నేహితులు, బంధువులు అందరూ మేము విశ్రాంతి మందిరం నుంచి ఎప్పుడు బయటకు వస్తామా అని ఎదురు చూస్తున్నారంట. ఉన్నారు కదా పప్ప, వాళ్ళ తాతయ్య, మిగిలిన బంధువులు, చనిపోయిన వాళ్ళు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా బయట నుంచొని విస్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతసేపటి తర్వాత రతు కూడా బయటికి రావడం చూశాము. ఇంకా మేము అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళలేం కనుక ఈ భయంకరమైన దెబ్బ నుంచి వారు ధైర్యంగా కోలుకునేలా వారికి సహాయపడాలని అనుకున్నారంట. ఎవరు? మిగిలిన బంధువులు, వాళ్ళ తాతయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమనుకున్నారంట, మళ్ళా నువ్వు తిరిగి భూమి మీదకి వెళ్ళలేవు, ఇక్కడే నువ్వు చాలా ధైర్యంగా కోలుకునేలాగా వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహాయం చేశారు. సో ఈ విధంగా అండి వాళ్ళు చనిపోయారు. ఆత్మలోకంలో వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం. 21 ఏప్రిల్ 21, 1981 నెక్స్ట్ డే 7 ఆవరణలు ఉంటాయి. ఇక్కడ 7 ఆవరణలు అంటే 7 డైమెన్షన్స్. మరి ఆ 7 డైమెన్షన్స్ గురించి మనము ఇప్పుడు కొంచెంగా తెలుసుకుందాము. మళ్ళా ఈ 7 డైమెన్షన్స్ గురించి రేపు నేను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు స్వల్పకాలిక దీర్ఘకాలిక అనారోగ్యాల బారి నుండి ఇక్కడికి వస్తే చనిపోయిన మీ స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. మీరు కనుక భూమి మీద స్వల్పకాలికంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారి నుండి కనుక ఇక్కడికి వస్తే చనిపోయిన వాళ్ళు ఎవరైతే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయిన స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారంట ఆత్మలోకంలో. కానీ మీరు హఠాత్తుగా చనిపోతే వారు కొంచెం ఆలస్యంగా వస్తారు. కానీ ఏ యాక్సిడెంట్ లోనో లేకపోతే ఇంకేదన్నా సడన్ గా చనిపోయారనుకోండి, వాళ్ళు వెంటనే రారు. ఎందుకంటే మరి విస్పి రతు కూడా సడన్ గా చనిపోయిన వెంటనే వాళ్ళ తాతయ్య రాలేదు, కొన్ని క్షణాల తర్వాత వచ్చారు. కానీ ఇక్కడ సడన్ గా చనిపోతే మీ బంధువులు ఎవరు కొంచెం ఆలస్యంగా వస్తారు ఆహ్వానించడానికి. చనిపోయిన వారిని ఆహ్వానించడం కోసం వాళ్ళు లేటుగా వస్తారు. మీరు కింది ఆవరణలో లేకపోతే వారు తప్పనిసరిగా వస్తారు. మీరు కనుక చనిపోయిన తర్వాత చెప్పాం కదా 7 ఆవరణలు ఉంటాయి. చనిపోయిన తర్వాత కనుక వాళ్ళు 1వ ఆవరణ, 2వ ఆవరణ, 3వ ఆవరణలోనే కనుక ఉంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసుకున్న పాపము, వాళ్ళు చేసుకునే పుణ్యము, దాన్ని బట్టి వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ ఉన్నత ఆత్మలో కనుక ఉన్నారనుకోండి, మనం అంతా కూడా మంచి చేసుకున్నాము కాబట్టి మనం ఏ ఆవరణకి వెళ్తాం అనేది మనం భూమి మీద చేసుకునే మన జీవన విధానం కానివ్వండి, మనం జీవించే విధానం కానివ్వండి, ఇవన్నీ మనము క్యాల్కులేట్ చేయబడతాయి. కాబట్టి మనం జీవించే విధానాన్ని మనము సత్య మార్గంలో ఉంటూ సత్యంతోనే మనం జీవిస్తే కనుక మనం ఉన్నత ఆవరణకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు, ఉన్నత ఆవరణకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకోసం బంధువులు, స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి వెంటనే వస్తారు. పాపాత్ములు మిమ్మల్ని క్రింది ఆవరణకు తీసుకొని వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటాయి. ఈ పాపాలు చేసిన వీళ్ళందరినీ కూడా కింది ఆవరణలు, 1వ ఆవరణ, 2వ ఆవరణ కిందికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. సో మై డియర్ మాస్టర్స్, మరి ఈ రోజు ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. నేను నిన్ననే చెప్పాను, ఒక నోట్స్ పెట్టుకోండి, ఒక పెన్ను చేతిలో పట్టుకోండి. మీకు ఏది పాయింట్ మంచిగా అనిపించింది అంటే ఆ పాయింట్ ని మంచిగా మీరు రాసుకోవాలి.
రాసుకుంటాం వల్ల ఏమవుతుందంటే అదంతా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ క్షణం అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి మనం ఏమేం ప్రాక్టికల్ సెషన్ చేయాలి, మనం పూర్తిగా ఎప్పుడు నేను చెప్పాను ఆత్మ బోధలో చెప్తున్నప్పుడు మీ ఆలోచనలని, మీ మాటల్ని, మీ చేతల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎప్పుడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నువ్వు చేసేది, మీరు చేసే ప్రతి పని కూడా గమనిస్తూ ఉంటే, గమనించడం అంటే ఏంటి, పూర్తి ఎరుకతో ఉండడం. పూర్తి ఎరుకతో ఏ విధంగా ఉంటాం మనము అంటే, మనం ఎప్పుడు కూడా శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసని కళ్ళు తెరిచి కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మన శ్వాసని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిని కూడా పూర్తి ఎరుకతోటి చేస్తాము. అప్పుడు మాత్రమే మనము ఏం చేస్తున్నాము, ఏం చేయటం లేదు అనేది మనకి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు వరకు చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు తప్పకుండా మళ్ళా ఇంకొకసారి గుర్తు చేసుకొని మనం ఏ విధంగా ఉండాలి, భూమి మీద ఏ విధంగా జీవితాన్ని మనం జీవించాలి, కష్టమైనా సరే ఆ తప్పు పనులు మనం చేయకుండా, మోసం చేయకుండా, నీ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా దేవుడు అనేవాడు మీ ముందుకు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడు ఎవ్వరు కూడా. మనం మారాము అన్న సంగతి ఎవరికి తెలుస్తుంది అంటే నీకు మాత్రమే తెలుస్తుంది, పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా నువ్వు మారావన్న సంగతి తెలుస్తుంది. సో మై డియర్ మాస్టర్స్, మరి ఈ రోజు ఇంతటితోటి మనము ఈ క్లాస్ ని ముగిస్తున్నాము. రెండో రోజు చాలా అద్భుతంగా మనం చేసుకున్నాము. మరి 7 ఆవరణల గురించి రేపటి రోజున మనం చాలా అద్భుతంగా మళ్ళా దాన్ని కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టాపిక్. వండర్ఫుల్ గా మళ్ళీ ఒక్కొక్క పాయింట్ వింటూ ఉంటే అప్పుడెప్పుడో చదివినప్పుడు గుర్తు చేసుకున్నాం అంతే. బట్ మళ్ళీ ఇప్పుడు చెప్తూ ఉంటే ఇంకా ఎక్కడున్నాము, ఇంకా ఏం మార్చుకోవాలి, ఒక్కొక్క పాయింట్ మారినట్టు అనిపిస్తుంది. ఎస్ మారిపోయింటాం కూడా, బట్ ఇంకొంచెం లోతుగా మనం అనుకుంటాం మనం ఎప్పుడు ఎస్ వండర్ఫుల్ అని చెప్పి, కానీ ఇంకా ఎంత మారాలి, ఎంత వరకు మారాలి అనేది అర్థమవుతూ వస్తుంది. ఎప్పుడు మనతో మనం, ఎవరికో పోయి బయట కాదు ఒప్పుకోవాల్సింది, మన దగ్గర మన ఆత్మస్థితిలో మనం ఒప్పుకోవాలి, మనకు మనమే చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి అంటే మనకే చెప్పుకోవాలి. పూజారుల దగ్గర కావచ్చు, ఎక్కడో కన్ఫెషన్ దగ్గరికి వెళ్ళిపోయి కన్ఫెస్ చేసుకుంటే అక్కడ ఏమి వాళ్ళేం మనల్ని ఏమి క్షమించేరు, ఎవరేం చేయలేరు కూడా. మన దగ్గరే జరగాలి అనేది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తూ, నిజంగా ఆ ఘట్టం మరణించిన తర్వాత ఎలా ఉంటది, ఎవరు వస్తారు, వచ్చిన తర్వాత తీసుకెళ్ళినా కూడా నీకోసం నేను ఉంటా, నా కోసం నువ్వు ఉండ అంటే అక్కడేం ఉంటుంది. నీది అయిపోయిందా, నువ్వు బయట ఉండాల్సిందే. వాళ్ళది అయిపోతే వాళ్ళు కూడా వచ్చి కలుస్తారే, కానీ అందరూ నువ్వు నాకు నేను అనుకుంటే ఎవరికి వారే భూమి మీద అందరిది. ఇప్పటి నుంచి మనం అదొక్కటే మనం చేయాల్సింది కూడా. ప్రతి ఒక్కరిది కూడా మనం భూమి మీదకి ఒంటరిగానే వచ్చాము, తిరిగి మళ్ళా ఒంటరిగానే వెళ్తాము. జంటగా వచ్చిన ట్విన్స్ కదా, అది కదా, నేను ఎంతో క్లోజ్ కదా అనుకున్నా, ఎవరి దారి వాళ్ళదే. 2 క్షణాలైనా కూడా వాళ్ళు వెయిట్ చెయ్యనివ్వలేదు. వండర్ఫుల్. ఇంకోటి, మనం మరణించిన తర్వాత మన స్థితిని బట్టే మనల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఆ రిలాక్సేషన్ కావచ్చు, అవన్నీ కూడా వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి మేడంతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే చక్కగా హ్యాండ్ రైస్ చేయండి. డౌట్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏవైనా కూడా మేడం చక్కగా క్లియర్ చేస్తారండి. ఎంతో నిజంగా వండర్ఫుల్ టాపిక్ అండి ఇది. మరి ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, మనము హ్యాండ్ రైస్ చేసే వాళ్ళకు తీసుకునే కంటే ముందుగా మనకు 11 days గర్భకోశం గురించి సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దానికి నైట్ 9 to 10 o'clock జరుగుతోంది. అది మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి ఆ లింక్ వేరే, రెగ్యులర్ లింక్ లో ఉండదు. మామూలు రెగ్యులర్ 9 to 10 జరిగే సెషన్ జరుగుతూ ఉంటుంది. ఈ గర్భకోశం గురించి జరిగే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ వర్క్ షాప్ ఇంకొక లింక్ లో ఉంటుంది. అది వచ్చేది కూడా వాట్సాప్ గ్రూప్స్ లో వస్తాయండి. మహిళా శక్తి వాట్సాప్ గ్రూప్ అని సెపరేట్ గా, ఆ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే
మేడం ఇప్పుడు చాట్ లో పెట్టినాను, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు మేడం. సో ఎస్, థ్యాంక్ యూ యశస్వి. సో ఫ్రెండ్స్, అందులో మహిళా శక్తి గ్రూప్ వాట్సాప్ గ్రూప్స్ లో మాత్రమే వస్తాయి అవి. మరి ఇంకా ఎవరైనా ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మేడం ఇప్పుడే చాట్ లో పెట్టారు లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్. అందులో జస్ట్ టచ్ చేస్తే మనం జాయిన్ అయిపోవచ్చండి. ఎవరికి కాల్ చేయక్కర్లేదు, ఎవరు రిక్వెస్ట్ చేయక్కర్లేదు. జస్ట్ మనం దాంట్లో జాయిన్ మీ అని ఆప్షన్ వస్తుంది ఆ లింక్ లో నొక్కేసామంటే డైరెక్ట్ ఆ గ్రూప్ లోకి వచ్చేస్తాము. ఆ లింక్ లో నుంచి ఆ వర్క్ షాప్ లో చక్కగా పాల్గొనొచ్చు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి ఈ సెషన్ లోకి వచ్చేస్తే మరి నిన్న ఈరోజు చక్కగా మనకు పార్వతి మేడం గారు అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. మెసేజెస్ అయితే పెడుతున్నారు మ్యామ్. నిజంగా ఇది ఒక వండర్ఫుల్ టాపిక్ ని మాకు మరి ఒక్కసారి ప్రెజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లైట్ వర్కర్స్ అందరికీ కూడా, ఈ క్లాస్ వింటున్న వాళ్ళందరికీ, ఆత్మలోకంలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ అద్భుతమైన జ్ఞానము చాలా మందికి అవసరం అండి. ఇక్కడ ఉండి ఏదో చేసేసి నేను పుణ్యం సంపాదించేసుకుంటున్నా అనుకుంటే కుదరదు. అక్కడి నుంచి చూసినప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అది మనకు లోపలికి తరచుకొని వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి. ఇది చేసేసా నాకు అక్కడ సీట్ కన్ఫర్మేషన్ ఖర్చు వేసినట్టు ఏం కాదండి అది. సో ఆ రూల్స్ అన్ని కూడా, నియమాలన్నీ కూడా చక్కగా తెలుసుకుందాము. ఇది ప్రతి ఒక్కరికి, ధ్యానం చేసే వాళ్ళకు చేయని వాళ్ళకు, చాలా మంది ప్రతి ఒక్కరికి అవసరం అండి. దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం ద్వారా మీ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్తుంది. మరి వారందరూ కూడా ధ్యానంలోకి రావడానికి చక్కటి అవకాశం లభిస్తుంది. మరి అంతే విధంగా లైట్ వర్కర్స్ యూట్యూబ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.